చూసారా ఫ్రెండ్స్, ఈరోజు సండే కదండి, ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. పొద్దున్న ఫిష్ కర్రీ వండారు, ఫిష్ ఫ్రై చేస్తున్నాను అనమాట. మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం, చేప ముక్కలు ఇలాగే ఫ్రై చేస్తారు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే కదండి, ఇలా చేసిన దాంట్లో ఎక్కువ ఆయిల్ కూడా తక్కువ పడుతుంది, బాగుంటుందండి క్వాలిటీ కూడా. సేమియా కూడా కాస్తున్నారండి, సేమియా బాగుంటుంది కదా. ఇప్పుడు వరకు వర్షం కురిసింది, సేమే కాస్తున్నారు మాకు ఇంట్లో, బాగుంటుంది కదా, సార్ కాయమన్నమాట. ఓకే, సేమియా పిల్లలు ఇస్తున్నారండి, మనం డీమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చామన్నమాట. వేడి వేడి సేమియాలో వేస్తానండి, అందులో పాలు. ఇప్పుడు ఇదంతా కూడా మంచి బాగా తయారవుతుందన్నమాట. చూసారా, బెల్లం పాలు వేసి తయారు చేస్తున్నాను సేమియా. మన ఇంట్లో చేసుకుంటేనే ఏది వస్తువుైనా బాగుంటుందండి ఫ్రెండ్స్. ఇంట్లో చేసుకునే వస్తువులు ఇప్పుడు క్వాలిటీ ఉంటాయి, మనం బయట తినే కన్నా ఇంట్లో చేసుకుంటే క్వాలిటీగా చేసుకొచ్చి మంచి నాణ్యమైన సరుకులు కూడా వాడచ్చు. కిస్మిస్లు జీడిపప్పులు నేతిలో వేయించారండి, నేతిలో వేయించి పక్కన పెట్టుకోమన్నమాట. ఇవ్వండి, నేతిలో వేయించి పక్కన పెట్టారు. వీటిని మళ్ళీనే అయిపోయిన తర్వాత లాస్ట్లో వేస్తారన్నమాట, అది కూడా చూపిస్తున్నాయి. ఈ సేమియాలన్నీ కూడా అందులో హ్యాపీనెస్ ఉన్నాయి. బా ఇవన్నీ సేమియాలు అందులో వేయగానే కరిగిపోతాయి. సరే, అందులో వేయగానే కరిగిపోతాయి. ఫిష్ రెడీ అవుతుంది. చెరువు చేప అండి ఇది, పొద్దున్న తీసుకున్నాం, 3 కేజీలు ఉండదు బొచ్చే తీసుకున్నమాట. పెద్ద పెద్ద పీసులు వచ్చినాయి, కొంతేమో కర్రీ ఉండదు, కొంతేమో ఇలాగా చేస్తాను. వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పులు కిస్మిస్లు అన్నీ వేసేస్తున్నానండి. నేతిలో వేయించారు కదండి, అవి వేస్తున్నాను అనమాట. మంచి టేస్ట్ బాగుంటుంది, వాటి వల్ల తినడానికి రుచిగా ఉంటుంది. చూసారా, మనం బయట హోటల్లో తింటే ఇంత టేస్ట్గా ఇంత రుచికరంగా ఉండదు, క్వాలిటీగా మనం చేసుకోవచ్చు. ఒక 1/2 లీటర్ పాలు ప్యాకెట్ పెడితే మంచిగా తయారవుతుంది. సరే, ఇలా చేసుకోవడం వల్ల తినడానికి చాలా రుచిగా ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. ఇంట్లో చేసుకున్న ఫీలింగ్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇంట్లో కూడా మనకి అందరం తినచ్చు. చూసారండి, క్వాలిటీ ఈ రకంగా వస్తుంది. మనం ఎక్కడైనా హోటల్లో కానీ ఎక్కడైనా తిన్నా ఇంత క్వాలిటీ రాదు. మన ఇంట్లో చేసుకుంది కదండి, ఖర్చు తక్కువతోటి ఎక్కువ క్వాలిటీతోటి అందరం తినచ్చు అనమాట. అందరికీ సరిపడా వస్తుంది, ఎంత ఖర్చు తగ్గుతుందో నలుగురిని తినచ్చు. అదండి, ఏ వస్తువైనా ఇంట్లో చేసుకుంటే ఆ యొక్క క్వాలిటీ అనేది మనకు ఉంటుంది, రుచిగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. ఉదయం వండిన చేప కూర అండి ఇది, పెద్ద చేప అన్నాను కదా, కొద్దిగా ముక్కలు ఉన్నాయి కదా, మీకు అది కూడా చూపిస్తున్నాను. వేడివేడిగా రుచికరమైన సేమియా రెడీ అండి బాబు.